హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఏ ఈ శారీ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారండి. పింక్ కలర్‌కి షిబోరి ప్యాటర్న్ వచ్చిన శారీ. ఇవైతే మనకు రీస్టాక్ అయినాయండి. చాలా అన్నీ కూడా ఎక్కువ శాతం రీస్టాక్ అయిన శారీసేనండి. మీరు అడుగుతున్న శారీస్ అయితే చాలా రీస్టాక్ అయినాయి. ఈ బ్లూ పింక్ రీస్టాక్ అయింది. లంగావోణి ప్యాటర్న్ అడుగుతున్నారు, అదొకటి రీస్టాక్. అన్ని రీస్టాక్ శారీస్ ఎక్కువ ఉన్నాయండి. ఒక 2, 3 అయితే కొత్తవి ఉన్నాయండి. శారీస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. మీ లైక్లు మాకు ఎంతో ఉపయోగపడుతున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ శారీస్ ప్రైస్ అయితే ఒక 50 రూపీస్ నేను పెంచుదాం అనుకున్నానండి. అన్నీ పెరిగిపోయినాయండి. గ్యాస్ కానీ క్లాత్ కానీ అంతా పెరిగిపోయినాయి ఈ సమ్మర్ వచ్చేసరికి. కానీ పోయినసారికి దొరకని వాళ్ళు మళ్ళీ 50 రూపీస్ ఎక్కువ అంటే అప్పుడు ఇయలేకపోయినందుకు ఇప్పుడు 50 రూపీస్ ఎక్కువ పెట్టి తీసుకోవటం నాకు ఇష్టం లేక సేమ్ ప్రైస్ పెడుతున్నానండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇక శారీస్ చూసేద్దామండి. ఈ ఫస్ట్ శారీ వచ్చేసరికి మనకి పింక్ కలర్‌కి మనకి ఇది షిబోరి ప్యాటర్న్ వస్తదండి. షిబోరి కొంచెం అంటే కొంచెం గ్రీన్ ఎక్కువ రావచ్చు, కొంచెం పింక్ ఎక్కువ రావచ్చు, అట్టొస్తదండి శారీ. అంటే సేమ్ షిబోరి అంటే సేమ్ అట్లానే కరెక్ట్‌గా వస్తదని ఉండదండి. ఇదొచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తదండి. బ్లౌజ్ వచ్చేసరికి మనం ఈసారి బ్లౌజు కొంచెం గంజి ఎక్కువ పెట్టలేదండి. అంటే మరీ స్టిఫ్‌గా ఉంటే కొంచెం స్టిచ్చింగ్‌కి ఇబ్బంది అవుతుందని గంజి అయితే ఎక్కువ పెట్టించలేదండి. బ్లౌజ్ అయితే స్మూత్‌గా వస్తది మీ దగ్గరికి. అందుకని అంటే ఇట్లా ఉంటదండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి మనకి. షిబోరి ప్యాటర్న్ తోటి ఉంటుంది. ఈ శారీ ప్రైజు మనం 1200 పెట్టామండి. అంటే ఒక 50 రూపీస్ పెంచాలండి. అన్నీ కూడా ప్రైస్ పెరిగిపోయినాయి. కానీ ఇప్పుడు మొన్న అందనోళ్ళు మళ్ళీ 50 రూపీస్ ఎక్కువ పెట్టుకోవటం బాగోదు కదా! అందుకని ఈ సారికి మాత్రం అదే ప్రైస్‌కి ఇస్తానండి. 1200 ఫ్రీ షిప్పింగ్ తోటి వస్తుందండి. చాలా బావుంటది. ఈ శారీ కావాలనుకున్న వాళ్ళు త్వరగా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి కూడా ఇది కూడా షిబోరి అండి. ఒక 3 షిబోరీస్ ఇచ్చామండి. షిబోరీస్ బాగా అడుగుతున్నారు. బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి షిబోరి వచ్చేసరికి. ఇది మనకి ఇది వీట్ కలర్ డార్క్ అంటే వీట్ కలర్‌కి ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లాక్ మెరూన్ తోటి స్కర్ట్ బార్డర్ వస్తుందండి. ఇది స్కర్ట్ బార్డర్ వస్తది. స్కర్ట్ బార్డర్ కూడా చాలామంది బాగా ఇష్టపడతారండి. స్కర్ట్ బార్డరు కట్టుకుంటే స్టైల్‌గా ఉంటాయండి శారీసు. మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది. ఇది కూడా ఇది వచ్చేసరికి మనకు బ్లౌజ్ వస్తుందండి. షిబోరీస్ అన్నీ కొంచెం రేటు పెంచండి. అంటే షిబోరి చేయించాలి, ప్రింటింగ్ చేయించాలి కదా! అందుకనే 1200 ఫ్రీ షిప్పింగ్ తోటి వస్తుందండి. ఓ 2 శారీస్ తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. సింగిల్ శారీ అయితే మాత్రం ఏపీ, తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వస్తది. సింగిల్ శారీ అయితే అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ పే చేయాలండి. అందుకని 2 శారీస్ తీసుకోండి, ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. ఇదొక షిబోరి అండి. ఇది 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 కూడా ఇది 2 సైడ్ బోర్డర్ వస్తది. అదొక్కటే సింగిల్ సైడ్. ఇదొకటండి మంచి షిబోరి. వైట్, గ్రీన్‌తో షిబోరి అనమాట. మధ్యలో వచ్చేసరికి మనకి ఈ కలర్ వస్తుందండి. కలర్ వచ్చేసరికి మనకి ఈ కలర్ వస్తుంది. ఇలా ఉంటుంది శారీ వచ్చేసరికి మనకి. ఇది ఇది వచ్చేసరికి మనకి చెక్స్ డిజైన్ అంటే చెక్స్ క్లాత్ వచ్చిందండి. ఇది వచ్చేసరికి మనకి చెక్స్ క్లాత్ వస్తుంది ఇలాగా. ఇది చాలా బాగుంటుందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి షిబోరి బ్లౌజ్. ఈ షిబోరి ప్రింట్ 2 కాస్ట్ కొంచెం ఎక్కువ కాబట్టి 100 రూపీస్ ఇది పెంచండి. మామూలు 100 కౌంటు 1090 ఫ్రీ షిప్పింగ్‌తో వస్తది. ఇది వచ్చేసరికి మనకి కొంచెం 100 రూపీస్ పెరుగుతదండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి అంటే డార్క్ బ్లూ కలర్‌కి పింక్ కలర్ అండి. ఇవన్నీ రీస్టాక్ అయిన శారీసేనండి. ఈ పోయినసారి కూడా మనం చాలా ఏపిచ్చాము. అన్నీ అయిపోయినాయండి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. చాలామంది పాపం ఎదురు చూస్తున్నారండి. ఎప్పుడు పెడతానా అని అనేది. ఇది మాత్రం మంచి డార్క్ నేవీ బ్లూ కలర్‌కి మంచి పింక్ తోటి లెహరియా డిజైన్ లాగా ఉంటుందండి. అంటే వేవ్స్ డిజైన్ లాగా. ఇక్కడొచ్చేసరికి మనకు ఇంకొక బ్లాక్ వస్తుందనమాట. చాలా బాగుంటుందండి. ఈ శారీ కూడా చాలామంది అడుగుతున్నారండి. రీస్టాక్ అయినాయి. త్వరగా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ శారీ ప్రైస్ అయితే 1090 ఏనండి. 1090
అసలు చాలా అంటే అంటే కొంచెం పెంచాలండి శారీస్ అయితే. చాలా అన్నిటి కాస్ట్ పెరిగిపోయినాయి. కానీ మీకోసం అంటే ఈ నెక్స్ట్ వీడియోలో పెంచుతానని కూడా చెప్పాను. కాకపోతే సేమ్ ప్రైస్‌కి ఇస్తున్నానండి. 1090 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చెక్స్ క్లాతేనండి మనకి. చెక్స్ క్లాత్ వస్తుంది. ఇదొక సీ గ్రీన్ కలర్‌కి లెమన్ యెల్లో కలర్ అండి. సీ గ్రీన్ కలర్‌కి లెమన్ యెల్లో కలరు. పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఉంటదండి. చాలా బావుంది. ఇవి వచ్చేసరికి మనకి కొబ్బరి చెట్లు వచ్చినియి. ఇక్కడ వచ్చేసరికి ఒక బ్లాక్ వచ్చిందండి. ఇదొక శారీ అనమాట. ఇది ఇలా ఉంటది. శారీ వచ్చేసరికి మనకి ఇలా. చాలా బాగుంటుందండి శారీ. కలర్ కాంబినేషన్ డీసెంట్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. శారీ ప్రైస్ 1090 ఫ్రీ షిప్. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. బ్లూలోనే లంగా వని ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి మనకి పింక్ కలర్ వస్తుందండి. బేబీ పింక్ కలర్. అంటే బేబీ పింక్ అంటే మరీ లైట్ కాదు, కొంచెం మరి బ్రైట్గా పింక్ కాదు. ఇది ఇది డార్క్ బ్లూ వస్తుందండి. ఇది బ్లూ వచ్చేసరికి మనకి డార్క్ నేవీ బ్లూ కలర్ వస్తుంది. ఈ లంగావణి ప్యాటర్న్ కూడా చాలామంది అడిగారండి. చాలామంది ఇప్పుడు కూడా ఫొటోస్ పెడతానే ఉన్నారు. చూస్తే స్క్రీన్ షాట్ పెట్టుకోండి త్వరగానే. ఇవి మళ్ళీ నెక్స్ట్ టైం అయిపోయినా కూడా మనం రీస్టాక్ చేస్తామండి. ఇది డిజైన్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. డిజైన్ వచ్చేసరికి మనకి లంగావణి ప్యాటర్న్ ఇలా వస్తుంది అనమాట. ఇట్లా ఉంటుంది. ఇది ఇది కూడా చాలామంది అడిగారండి మనల్ని. స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది బ్లౌజు. ఇదొక శారీ అండి. ఇది ఇది వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుందండి. ఒక బ్లాక్ వైట్, ఒకటి బ్లాక్ వస్తుంది ఇలాగా. ఇదొక పింక్ అండ్ ఇదొక కలర్ అండి. ఇలా ఉంటుంది. ఇది చెక్స్ కాటన్లో వచ్చిందండి. చెక్స్లో వచ్చింది. ఇలా ఉంటుంది. శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా అంటే సెల్ఫ్ కలరేనండి. ఇది కాంట్రాస్ట్ ఉండదు. ఇది చెక్స్ కాటన్ వస్తుందండి. ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది శారీ. బాగుంటుందండి. కాటన్ చాలా బాగుంటుంది. శారీ వచ్చేసరికి విత్ లెంత్ బాగుంటాయండి. విత్ వచ్చేసరికి మనకు 6 మీటర్స్ పెట్టిస్తున్నామండి. అంటే 10 పాయింట్స్ 20 తగ్గిన 580 కంపల్సరీ శారీ వస్తుందండి. మీటర్ బ్లౌజ్ వస్తుంది. హైట్ వచ్చేసరికి మంచి హైట్ వస్తాయండి శారీస్. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది మంచి ఇది వైన్ కలర్ అండి. అంటే వైన్ కలర్, డార్క్ వైన్ కలర్కి మనకి ఇట్లా వీట్ కలరు, ఇది బిస్కెట్ కలరు ఈ బోర్డర్ వస్తుంది. చాలా బాగుంటుందండి. డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది శారీ మొత్తం ఎలా ఉంటుందండి శారీ. ఇది గంజి మరకలండి. గంజి మరకలు ఉంటాయి అనమాట. డార్క్ కలర్కి వచ్చేసరికి వాళ్ళు పెట్టే గంజి మామూలు గంజి పెడతారు కదండి. ఇట్లా ప్యాచ్లా ఉంటాయి. ఒకసారి వాష్ చేసుకుంటే పోతాయి. అంటే అన్ని శారీస్కి రాదు, ఏదైనా ఒక శారీకి అట్ట పడుతుంది. ఈ బ్లౌజులు వచ్చేసరికి మనం ఫస్ట్ చేయించిన బ్లౌజులు అండి. ఇవి గంజి ఎక్కువ పెడుతుంటే గట్టిగా ఉంటున్నాయి అని కొంచెం ఈసారి అయితే మెత్తటి బ్లౌజులు వస్తాయండి. మీకు థిక్ కాటన్ బ్లౌజే వస్తుంది. కొంచెం మెత్తగా ఉంటుందండి. గంజి తక్కువ వస్తుంది అనమాట ఈసారి బ్లౌజులు. ఒకసారి అందుకే చెప్తున్నాను. గట్టిగా ఉంటే బాగా ఫినిషింగ్ ఉన్నట్టు ఉంటుందండి. కొంచెం మెత్తగా ఉంటే మనకి స్టిచ్చింగ్కి బాగుంటుందని గంజి ఎక్కువ పెట్టించలేదండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఎల్లో కలర్కి మనకి చామంతి ఎల్లో కలర్కి లావెండర్ కలర్ అంటే లంగావోని ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ వస్తుందండి. ఇలాగా పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. బాడీ అంటే షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది లంగావోని ప్యాటర్న్ అండి శారీ. ఇది ఎలా ఉంటుంది అన్నమాట శారీ వచ్చేసరికి చాలా బాగుంటుంది. క్లాసీ కాంబినేషన్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా బ్లౌజ్. ఇదొక శారీ అండి. ఇది టై అండ్ డై ప్రింటు. ఇది వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఈ ప్యాటర్న్స్ అండి. మొన్న ఒకటి ఎల్లో, ఒకటి వైలెట్, ఒకటి అది కూడా పెట్టాం కదా. ఇది వైట్ మీద ఇది మనకి గ్రీన్ కలర్ అండి. ఇది ఇలా ఉంటుంది అనమాట. శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది. మనకి షిబోరి ఈ కింద వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఇలా వస్తుందండి. ఇవి కూడా అన్నీ 1090 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈసారి మాత్రం 1090 ఏనండి. నెక్స్ట్ మాత్రం పెంచాల్సిందేనండి. అట్లా
చాలా కష్టం అవుతుందండి ఈ ప్రైస్కి పెడితే. మాకు ఇబ్బంది అంటే చాలా కాస్ట్ పెరిగింది. ఒక్కసారికి మాత్రం అంటే అదే ప్రైస్ ఇస్తున్నానండి. నెక్స్ట్ అయితే పెంచుతానండి. 50 రూపీస్ అన్నా పెంచుతాను శారీకి. ఇది కూడా అదే ప్యాటర్న్‌లో ఇదొకటండి. వైట్‌కి యెల్లో కలర్ కాంబినేషన్ వస్తది. ఇదంతా పళ్ళు వస్తుందండి. పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుంది, శారీ వచ్చేసరికి పింకు, యెల్లో, వైట్ తోటి కాంబినేషన్ అనమాట. ఇది బ్లౌజ్ వస్తుందండి. ఇది బ్లౌజ్ వస్తుంది. ఇదొక శారీ అండి మనకి. ఇప్పుడు వచ్చేసరికి మనకి 120 కౌంట్ అండి. 120 కౌంటు చాలామంది అడుగుతున్నారంటే అండి, ఏమన్నా ఉంటే ఫొటోస్ పెట్టండి అని. మొన్న వీడియోలో తీసుకున్న వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి, ఇంకేమన్నా ఉన్నాయా కలర్ కాంబినేషన్స్ అని. అయితే ఒక 4, 5 కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి 120. అవి కూడా చూపించేస్తాను. అంటే కొంతమంది 120లే కడతా ఉంటారండి. అందుకని కొన్ని కాంబినేషన్ ఇదైతే 3 కలర్ కాంబినేషన్ వస్తుందండి. ఇదొక ఇది గచ్చ కలర్‌కి ఇది వైలెట్ కలర్, ఇది బ్లాక్ వస్తుందనమాట. ఇలా ఉంటుందనమాట. ఇది ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. శారీ వచ్చేసరికి ఇలా 3 కలర్ కాంబినేషన్ తోటి ఇదొక డిజైన్ అండి. చాలా బాగుంటుందండి ఇది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది బ్లౌజు. ఇది 1350 ఫ్రీ షిప్పింగ్ తోటి వస్తుందండి. 1350 ఫ్రీ షిప్పింగ్. 3 కలర్ కాంబినేషన్ అంటే కొంచెం పెంచాలండి రేటు. కాకపోతే చెప్తున్నా, ఎన్నిసార్లు అన్నాను అనుకోవద్దు. కొంచెం అంటే ప్రైజు అంటే మనకి ఇది ఈ ప్రైజ్‌కి పెడితే ఏముండదండి. అందుకని ఇది సేమ్ కాంబినేషన్ అండి. కొంచెం డిజైన్ మారుతది. అంటే కొన్ని అట్లా చేస్తారండి. కొన్ని ప్రింట్సు కొంచెం అటు ఇటు పడతారు. ఇదొక సేమ్ కలర్ కాంబినేషన్, డిజైను మారుతుందండి అంతే. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. ఇదొక కలర్ అండి. ఇది సింగిల్ కలర్‌కి ఇదొక డిజైన్ అండి. అంటే కాంట్రాస్ట్ లేకుండా ప్రింట్‌తోనే డిజైన్ అనమాట ఇది. ఇది మంచి లైట్ శనగపిండి కలర్ అండి ఇది. లైట్ శనగపిండి కలర్‌కి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటది. ఇక్కడ వచ్చేసరికి డిజైన్ ఇట్లా ఉంటదండి. బ్లాక్ వచ్చేసరికి ఇలా ఉంటది. దీనికి వచ్చేసరికి మనకి ప్రింట్ అంటే ఆల్ ఓవర్ ప్రింట్ బ్లౌజ్ వస్తుందండి. ఆల్ ఓవర్‌తో బ్లౌజ్ వస్తుందనమాట. ఇలా వస్తుంది. ఇది కూడా రీస్టాక్డ్ శారీయేనండి. రీస్టాకే ఇది కూడా. ఇది వైట్ అండ్ బ్లాక్ అండి. వైట్ అండ్ బ్లాక్ స్కర్ట్ బార్డర్ అనమాట. వైట్ అండ్ బ్లాక్ తోటి స్కర్ట్ బార్డర్. మధ్యలో వచ్చేసరికి మనకి ఇట్లా ఒక ప్యాటర్న్ లాగా ఫ్లవర్ వస్తుందండి. ఇవి కూడా రీస్టాక్ శారీసేనండి. ఇది ఇట్లా ఉంటుంది. స్కర్ట్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంటుంది. బాగా అడుగుతారండి డిజైన్. చాలా బాగుంటుంది. కట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ ఉంటుందండి. వైట్ అండ్ బ్లాక్. ఇది శారీ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా ప్రింట్. ఇది బ్లాక్ అండ్ వైటేనండి. ఇది డిజైన్ వేరు. ఇది 2 సైడ్ బార్డర్ డిజైన్ వస్తుంది. ఇట్లాగ వస్తుందండి శారీ. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. 120 కౌంటు చాలామంది అడుగుతున్నారండి. అందుకే కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇదొక కలర్ అండి. ఇదైతే చాలామంది అడుగుతున్న కలర్ అండి. ఇవి రీస్టాక్ అయిందనమాట. ఇది వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ అంటారా, ఏ గ్రీన్ అంటారు దీన్ని? ఇదొక గ్రీన్ అండి. ఈ గ్రీన్‌కి వైలెట్ కలర్. అసలు ఈ శారీ అయితే మాత్రం అసలు చాలామంది అడుగుతున్నారండి. ఈ శారీస్ అయితే రీస్టాక్ అయింది. ఇది 120 కౌంట్ అండి. అంటే ప్రింట్ మీకు అంటే వైట్ మీద కొట్టేసరికి మీకు బాడీలోది అంటే వీడియోలో సరిగ్గా కనపడకపోవచ్చు. బాగుంటుందండి చాలా. అంటే ఇది ఇట్లా ప్రింట్ వస్తుందంట అనమాట వైట్ మీద. అయితే ఈ ప్రింటే బాగా ఇష్టపడ్డారండి చాలామంది. ఈ కలర్ కాంబినేషన్ బాగా ఇష్టపడ్డారండి. చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి. ఇవి 120 కౌంట్ శారీ అనండి. చాలా బాగుంటుంది. ఈ శారీ కావాలన్నా కూడా ఇది రీస్టాక్ అయిన శారీ అండి. ఇది వచ్చేసరికి 120 కౌంట్లో ఈ ప్యాటర్న్ అండి. 120 కౌంట్లో పింక్ మీద వైలెట్ కలర్, ఇది గ్రీన్ కలర్ అనమాట. ఎమరాల్డ్ గ్రీన్ కలరు. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. పళ్ళు ఈ లాస్ట్ శారీ అండి. ఇదొకటి 120 కౌంట్ అండి. ఇది ఫస్ట్ పెట్టిన 100 కౌంట్ అనమాట. కౌంట్ని బట్టి ప్రైస్ ఉంటుంది. క్లాత్ కూడా మనకి వేరియేషన్ కనపడుతుందండి. మంచి హైట్ వస్తాయి.
120 ఇలాంటి హైట్ ఎక్కువ వస్తాయి. అంటే క్లాత్ కూడా బాగా మంచి షైన్తో ఉంటుందండి. ఈ బ్లౌజు ఇంకా థిక్ బ్లౌజ్ అండి. ఇదొక క్లాత్ అనమాట. ఇది కూడా చాలా మందం బ్లౌజ్. అసలు దీనికైతే మీరు అసలు లైనింగ్ వేయించుకోవసరం లేదండి, అంత థిక్గా ఉంది బ్లౌజు. ఇలా ఉంటుంది శారీ. చూశారు కదండి, మంచి కాటన్ శారీస్. ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి త్వరగా పెట్టండి. ఎందుకంటే కాటన్ శారీస్ సమ్మర్కి త్వరగా అయిపోతాయండి. మళ్ళీ వెంటనే రీస్టాక్ చేపిస్తానండి. చేయించినా కూడా 10 days పైనే పడుతుందండి. మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.